ఎందరికి కొడుకుగాడి జీవుడు వెనక ఎందరికి తోబుట్టువి జీవుడు ఎందరికి కొడుకుగాడి జీవుడు వెనక ఎందరికి తోబుట్టువి జీవుడు ఎందరిని భ్రమయింపడి జీవుడు ఎందరిని భ్రమయింపడి జీవుడు దుఃఖమెందరికి కావింపడి జీవుడు ఎవరెవరి వాడో ఈ జీవుడు ఎవరికి ఏమౌనో ఈ జీవుడు ఎవరెవరి వాడో ఈ జీవుడు అంటారు అన్నమాచార్య స్వామి. వాస్తవానికి ఆలోచిస్తే మనందరి పరిస్థితి అంతే. జీవుడుగా ఉంటే చావక తప్పదు. అదే జీవత్వాన్ని విడిచిపెట్టి శివత్వాన్ని గుర్తిస్తే అప్పుడు తిరిగి రాకపోకలు ఉండవు. ఒకవేళ ఉన్నా తెలిసి రావడం జరుగుతుంది. తెలిసి వచ్చాము, తెలిసి వెళతాము. తెలియలేదు ఎక్కడికి వచ్చామో తెలియదు, తెలియలేదు ఎక్కడికి పోతున్నామో కూడా తెలియదు. అదే అజ్ఞానము అని ఆ సాధు మహాత్ముడు వివరించేసరికి, సరే అయితే ఇప్పుడు నాకు ఎవరి మీద మోహం లేదు, మరి ఇప్పుడు నాకు ముక్త స్థితియేనా అని అంటే, నీకు నేను పరీక్ష పెడతాను అని అంటూ, నైనా ఇదిగో నీకు దాహం వేస్తున్నట్టుంది కదా, మంచినీళ్ళు తాగు అన్నారండి. అంటే అప్పుడు ఆయన గడగడా మంచి